వెల్కమ్ టు గోవా. వీళ్ళైతే బట్టలు కొనుక్కుంటారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు గోవా షాపింగ్. బాగుంది. ఇద్దరు తీసుకోరు సేమ్ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి మనం గోకర్ణంకి అయితే వచ్చినాం. నిన్నటి వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ముడేశ్వర్ నుంచి గోకర్ణంకి అయితే వచ్చినాం. ఇక్కడ 3 hours పట్టింది. 7:45 అవుతుంది టైం. అయితే కార్ అయితే పార్కింగ్ పెట్టేసినాం. 8:30కి గుడి క్లోజ్ అవుతుందని దబదబా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ పక్కన షాప్స్ ఉన్నాయి కదా, ఈ షాప్స్ అన్నీ. ఇక ఈ టెంపుల్లో మాత్రం లుంగి మాత్రం కంపల్సరీ. లుంగి అయినా పంచ అయినా కట్టుకొని రావాలి ఈ టెంపుల్లో. ప్యాంట్ షర్ట్ అయితే నాట్ అలౌడ్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ మాత్రం పాత టెంపుల్. నిన్న రావణాసుని చూపించిన కదా, ఇక్కడనే ఉంటుంది అనమాట. గోకర్ణంలోనే ఉంటుంది శివుంది ఆత్మలింగం అనేది. ఈ టెంపుల్ లోపలనే ఉంటుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలైతే ఫోన్ నాట్ అలౌడ్ ఉంది. టెంపుల్ బయటకి అయితే వచ్చేసినాం. దర్శనం అయిపోయింది. బయట అయితే వచ్చేసి లోపల కూర్చున్నాం జరసేపు టెంపుల్ లోపలనే. లాస్ట్ ఆరతి టైం అనమాట. 8:30 అవుతుంది. గుడి అయితే బంద్ చేస్తారు 8:30కి. ఇక్కడ చూడండి రావణాసుడు గణపతి. ఇక్కడైతే హారతి అయితే ఇస్తారు. ఇక్కడ మొక్కేసి ఇక్కడి నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే ఎంట్రన్స్. మళ్ళీ ఇది రావాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ అవుతుంది. సముద్రం దగ్గర ఉంటుంది. 1 way ట్రాఫిక్ ఉంటుంది. చిన్న రోడ్ ఉంటుంది. మనం కార్ పార్కింగ్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. గుడి దగ్గర నుంచి వెళ్ళాలి. మళ్ళీ ఎగ్జిట్ వేరే దగ్గర నుంచి పంపిస్తారు. కార్ పార్కింగ్ మాత్రం సముద్రం పక్కనే ఉంటుంది. ఇక మేము దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గోకర్ణంలో అవుతున్నాం. గోకర్ణం లెఫ్ట్ అయితే గోకర్ణమే. మనం గోవాకి ఒక 2 hours 2.5 hours అయితే వెళ్ళిపోవచ్చు. గోవాకి అయితే 3 hours 3 hoursలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మా రూమ్ అయితే ఇది బైపాస్లో తీసుకున్నాం రూము. గోకర్ణం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. గోకర్ణం ఇక్కడ నుంచి ఒక 8 kilometers ఉంటుంది. నైట్ అయితే దర్శనం చేసుకున్నాం. హాయ్ గుడ్ మార్నింగ్. మంచిగా చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గుడ్ మార్నింగ్. వర్షు చెక్అవుట్ చేస్తున్నాం రూమ్. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 2,000 పడ్డది ఏసీ. ఇదొక రూమ్. దీక్షిత్ గుడ్ మార్నింగ్. మంచిగా 2,000 ఒక్కొక్క రూమ్ 2,000. ఇది ఒక్క రూమ్ ఇట్లా సెకండ్ ఫ్లోర్లో. ఇది ఒక్క రూమ్. హాయ్ గుడ్ మార్నింగ్. చదువుకుంటారు బట్టలని. గుడ్ మార్నింగ్. ఇంకొకరు లేదు. గుడ్ మార్నింగ్ దీక్షిత్. చెప్పలేదు ఇప్పుడు చెప్పు. మంచిగా చెప్పు. ఇది రూమ్ 2,000 4,000 బాగుంది రూమ్ అయితే. కొత్త హోటల్ సెకండ్ ఫ్లోర్ బాగుంది. మా ఊరు రాలేదు, బాత్రూమ్లు ఉన్నారు. మనకి ఇది వచ్చేసి బైపాస్ రోడ్లో ఉంటుంది. గోకర్ణం ఇక్కడ నుంచి 6-7 kilometers ఉంటుంది. ఇదే హోటల్ అనమాట. కింద రెస్టారెంట్ ఉంది. పైన రూమ్స్ అయితే బాగున్నాయి. గోకర్ణం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడే వస్తుంది. మనకి 6 kilometers ఉంటుంది. 6-7 kilometers ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్. గోవాకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నిన్న అయితే గోకర్ణం అయితే అయిపోయింది. ఇప్పుడు హోటల్ అయితే మంచి ఫుడ్. హోటల్లో ఫుడ్ అయితే బాగుంది. నైట్ తిన్నాం ఇక్కడ. చూపించా. హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి. మావాడు డ్రైవింగ్ చేసి ఇవాళ మొత్తం మావాడి డ్రైవింగ్. గోకర్ణం వెళ్ళాలంటే ఇదే బైపాస్. ఇటు ముడేశ్వర్ పోతుంది. ఇటు బైపాస్
ఇది గోకర్ణం లెఫ్ట్ సైడ్, కొంచెం లెఫ్ట్ సైడ్ పోతే గోకర్ణమే. చూపిస్తాం ముందుకు వెళ్ళాక. ఆ కారు కనిపిస్తుంది కదా, ఆ కారు కనిపిస్తుంది కదా, అక్కడనే ఇట్లకి వెళ్ళాలి. ఈ కార్ ఇట్లకి వెళ్ళాలి. ఈ కార్ జీప్ సారీ కార్ అనుకున్నా, జీప్. ఇది గోకర్ణం, ఇది రోడ్డు గోకర్ణం. ఇక్కడ నుంచి గోవాకి ఇంకా 3 గంటలు ఉంది జర్నీ. చూద్దాం లొకేషన్, మంచి లొకేషన్ వస్తే చూద్దాం ఫ్రెండ్స్, తీసాం. గోవా ఎంట్రీ. వెల్కమ్ టు గోవా. గోవా వెళ్తే మాత్రం చెకింగ్ మాత్రం కంపల్సరీ అవుతుంది. మన పేపర్స్ అన్నీ ఉండాలి, కార్ పేపర్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉండాలి. ఏది లేకున్నా కష్టం, చూసుకొని వండి. చెక్ పోస్ట్ కాడ అయితే ఆపారు పోలీసులు అయితే మమ్మల్ని. డాక్యుమెంట్స్ అయితే అన్నీ చెక్ చేసుకొని ఏమన్నారా, ఏమన్నా ఫోన్ నంబరు, బండి, వెహికల్ నంబర్, మన లైసెన్స్ అన్ని చెక్ చేసుకురు. నంబర్ అన్ని తీసుకొని రావాలి. డాక్యుమెంట్స్, ఫోన్ నంబరు, పొల్యూషన్ అన్ని తీసుకొని రావాలి. గోవాకి వస్తే మాత్రం పొల్యూషన్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా కష్టం. ఆపేస్తాం. ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్సూరెన్స్ దాంట్లో అది లేకుండా ఆటేదా దాంట్లోకి కొట్టి మళ్ళీ చేసినది. ఓకే. గోవా చెక్ పోస్ట్. గోవానే కాదు, మహారాష్ట్రకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా, ఇంకా మహారాష్ట్ర అయితే ఇంకెక్కువ. అందుకోసం మన టకాటకని అన్నీ చేయించుకొని వచ్చినాం. మనం ఉండే ఎందుకైనా మంచిదని ఇంకా ఒక 2 రోజులు అయిపోతుందని ముందే చేయించుకున్నాం. ఇప్పుడైతే గోవా ఎంటర్ అవుతున్నాం. ఇంకా పోవాలి. కాలంఘాట్ బీచ్ ఇంకా 75-80 ఉంది. పంజిమ్ 75 ఉంది. కాలంఘాట్ బీచ్ 100 ఉంటుంది. గోవాకి అయితే ఫ్యామిలీతో అయితే కాలంఘాట్ బీచ్ బాగుంటుంది. కాలంఘాట్ బీచ్, బాగా బీచ్, అంజనా బీచ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ రూమ్ సీట్ తక్కువ ఉంటాయి. రూమ్ సీట్ చూపిస్తే ఇప్పుడైతే ఫుడ్కి అయితే ఆపినాము. రూమ్ తీసుకున్నాక లంచ్, పిల్లలు ఆకలి అంటే లంచ్కి అయితే వచ్చినాం. హోటల్స్ అయితే చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. గోవాకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఫుడ్ తిన్నాం. ఇప్పుడే ఫుడ్ తిన్నాము. షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ ఇక మా వాళ్ళు షాపింగ్ చేస్తారు. చూద్దాం. ఇక మా అంతా మీరైతే 100 రూపాయలు. కాలంఘాట్ బీచ్ వీళ్ళైతే బట్టలు కొనుక్కుంటారు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు గోవా షాపింగ్. ఇక మా వాళ్ళు గిట్ట పిల్లలు 120 ఫిక్స్ రేట్ అండి. తీసుకోర్రా రేట్ ఫిక్స్ ఉంటాయి. ఇవి మన చాలా అవుతుంది. సునీత్ మామ షర్ట్ వేసుకుని చూడు. నువ్వు గిట్ట షర్ట్ వేసుకుంటా. బాగుంది. ఇద్దరు తీసుకోరు. సేమ్ తీసుకో. షాపింగ్ అయిపోయింది. ఇక పోతున్నాము బీచ్ దగ్గరికి అయితే.
మొత్తం గోవాలో అయితే తిరుగుతున్నాం. బాగా బీచ్ కలంగట్ బీచ్. అయిపోయిందా షాపింగ్? అయిపోయిందా మీ షాపింగ్? ఇది వచ్చేసి కలంగట్ సెంటర్ అంటారు, కలంగట్ బీచ్. ఇది వచ్చేసి మేము ఇక్కడే స్టే చేసినాం అనమాట. ఇక్కడైతే హోటల్స్, రూమ్స్ కానీ చాలా ఉంటాయి. ఫ్యామిలీకి వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉండదు. ముందుకు పోతే స్ట్రైట్ పోతే కలంగట్ బీచ్ వస్తుంది. 1.5 కిలోమీటర్ పోవాలి. రైట్కి పోతే బాగా బీచ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మేము రూమ్స్ అయితే తీసుకున్నాం. ఈ లైన్లో గిట్ట హోటల్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ముందుకు వచ్చి ఆపినామని ఇక్కడైతే ఇక్కడ నుంచి ఆ సర్కిల్ కా నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా రూమ్ వస్తుంది. ఒక్క 5 మినిట్స్లో మా రూమ్ అయితే ఉంటుంది. అన్ని షాప్స్ అయితే చూడండి, ఇక్కడ అన్ని షాప్సే ఉంటాయి. ఇక్కడైతే వైన్ షాపులు అయితే మన జనరల్ స్టోర్ల బజార్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఇక్కడ వైన్ షాపులు. రేపటి వీడియోలు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఈ లైన్లో అయితే తక్కువ ఉంటాయి, కొద్దిగా హోటల్స్ ఉంటాయి ఈ లైన్లో. ఇక ముందుకి లెఫ్ట్ సైడ్ ఒకటి వైన్ షాప్ కనిపిస్తుంది. కంపల్సరీ వీధికి షాప్స్ అయితే ఉంటాయి. వైన్ షాప్, మందు షాపులు అయితే. ఇక్కడ టాటూ షాప్స్లు అయితే ఎక్కువ ఉండేవి. ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉంది కానీ మాకు తెలియక ముందుకు వెళ్ళిపోయినాం. ఇది వచ్చేసి వైన్ షాప్. ఇది ఈ లెఫ్ట్ సైడ్. ఈ రూట్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వైన్ షాపులు. అందుకని ఈ రూట్లో మేము రూమ్ అయితే తీసుకున్నాం. ఫ్యామిలీకి వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు అని చెప్పి. ఇది వచ్చేసి వైన్ షాప్. ఇక్కడ ఇంతకుముందుకు బ్యాచిలర్గా 2-3 సార్లు వచ్చినాము. ఈసారి ఫ్యామిలీతో అయితే ఇచ్చినాము. ఫ్యామిలీ, పిల్లలు అందరు వచ్చారు. బాగుంటాయి. రూమ్ గిట్ట నీట్గా ఉంటుంది. మనకి రూమ్ గిట్ట చాలా తక్కువ పడ్డది, చీప్ రేటు. గోవాలో అయితే ఇంత రేట్ తక్కువ అయితే ఎక్కడైతే దొరికాయి మనకి. చాలా తక్కువ ఉంటాయి రేట్ వచ్చేసి. ఇక్కడ అన్ని టాటూ షాప్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొత్తగా ఒకటైతే రెస్టారెంట్ అయితే పెట్టారు. మాకు తెలియక ముందుకు వెళ్ళిపోయినాం. మా హోటల్ రూమ్ ముంగట్నే హోటల్ ఉంటుంది. మన హైదరాబాద్ వాళ్ళదంట. తర్వాత వచ్చినాక మనకైతే తెలిసింది. కాకపోతే పోదాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. అది గిట్ట ముందే ఉంటుంది, హోటల్ ముందే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడైతే ఈ రూమ్స్లో అయితే ఇక్కడనే అనమాట. ఇక్కడ సముద్ర అని అనిపిస్తుంది కదా, సముద్ర రెస్టారెంట్. ఇదే అనమాట, తెలుగు వాళ్ళదంట ఇది రెస్టారెంట్. ఇళ్ళకి పోదాం అనుకున్నాము కానీ కొత్తగా పెట్టారు కదా, ఎవరో అనుకున్నాము, హైదరాబాద్ వాళ్ళు కదా అనుకున్నాం. మా రూమ్ వచ్చేసి రైట్ సైడ్లో, ఎగ్జాక్ట్గా రైట్ సైడ్లో బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హోటల్సే ఉంటాయి, అన్ని హోటల్సే ఉంటాయి. కాకపోతే కొద్దిగా చీప్ ఉంటాయి. పార్కింగ్ గిట్ట మనకి బయట వెనక పార్కింగ్ ఉంటుంది, పెట్టిస్తారు వాళ్ళు. ఇది మొత్తం రూమ్సే అనమాట. మనకి సింగిల్ రూమ్ కావాలన్నా, పెద్ద రూమ్ కావాలన్నా ఇస్తారు. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప రూమ్లో అన్నీ అలౌడ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి హోటల్లో ఇంట్లో అడిగితే మనకి 3,000, 2,500 అట్లా పడుతుంది ఒక్కొక్క రూము. ఇంట్లో వచ్చేసి మనకి చాలా తక్కువ పడ్డది. మనకి వచ్చేసి రూమ్ వచ్చేసి 1,300 పడుతుంది. ఒక్కొక్క రూమ్ 1,300 పడ్డది. ఇంకా వీకెండ్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, నార్మల్ అయితే రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. అట్లనే రూమ్ గిట్ట చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది వచ్చేసి పక్కన లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ అనమాట. ఇది అనమాట రిసెప్షన్ వచ్చేసి. ఇదే రిసెప్షన్. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పడ్డది మనకి. ఇక్కడైతే ఒక 3 days ఉందామని అనుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ కవర్ చేయాలి కదా. ఇక్కడనే 3 days అయితే ఉంటాం. రూమ్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. రూమ్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా ఇబ్బంది అయితే ఉండదు, డిస్టర్బెన్స్. అక్కడ ముందుగా అనిపిస్తుంది కదా, బైక్స్ రెంటల్కి ఇస్తారు. అవి అయితే మనకు 500 అట్లా ఉంటుంది. మనం పెట్రోల్ పోసుకొని వెళ్ళాలి. ఇదే అనమాట ఒక రూము మాది. మొత్తం 3 రూమ్లు తీసుకున్నాం. ఈ రూమ్ ఒకటి మాదే. చాలా నీట్గా ఉంటుంది. బాత్రూమ్, వాష్రూమ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఏసీ ఉంటుంది, విత్ ఏసీ. ఫ్రిడ్జ్ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్. అన్నీ ఉంటాయి రూమ్లో అయితే. ఏ డిస్టర్బెన్స్ అయితే ఏది ఉండదు. ఇదొక రూము. మా తమ్ముని వాళ్ళు ఒక రూమ్ తీసుకురు, మేము ఒక రూము, మా బొమ్మడిది ఒక రూమ్ తీసుకున్నాం. 3 ఫ్యామిలీలు అయితే వచ్చినాం. 3 రూమ్లు అయితే తీసుకున్నాం. నీట్గా ఉంటాయి అనమాట. రూమ్లు అయితే నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంది, ముందు దొరకలేదు. పెద్ద రూమ్ ఉంది, అది ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటుంది. అది గిట్ట బాగుంటుంది రూము. ఇట్లా గిట్ట ఎంట్రన్స్ ఉంటుంది మనకి.
డోరు. ఇంతకుముందుకు బ్యాక్ సైడ్ కొద్దిగా రూమ్లు లేకుండే, వంట వండుకోనికి ఉంటుండే. ఇది రైట్ సైడ్లా ఇవన్నీ రూమ్స్ కట్టేసారు ఇప్పుడు. ఇది ఒక రూము, చాలా బాగుంటుంది ఈ రూమ్ గిట, నీట్గా ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. రేపైతే బాగా బీచ్ అయితే కంటిన్యూ చేస్తాం. బాగా బీచ్లో ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది చూపిస్తాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రూమ్ గిట్ట చాలా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్.